హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. నారా లోకేష్కు డిప్యూటీ సీఎం అనే ఇష్యూకి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒక ఫుల్ స్టాప్ పెట్టింది. పవన్ కళ్యాణ్కు సమానంగా నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే ప్రచారం పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం, అది కాకుండా ఈ ఇష్యూ ఎన్డీఏ పెద్దల దృష్టి దాకా వెళ్ళడం, వాళ్ళు కూడా ఇది కరెక్ట్ కాదేమో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పడం, అందులోనూ కూటమి ఏర్పడే సమయంలో పవన్ కళ్యాణ్కే డిప్యూటీ సీఎం ఇవ్వాలని వాళ్ళు మాట్లాడుకున్నారు కాబట్టి దానికే కట్టుబడి ఉండాలనేది ఎన్డీఏ పెద్దల ఆలోచన, సూచన. ఇప్పటికే వారం రోజుల నుంచి ఈ ఇష్యూ తెలుగు మీడియాలో పెద్ద సెన్సేషన్ అయి కూర్చుంది. అందుకే దీన్ని తొందరగా క్లోజ్ చేయమని చెప్పేసి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు చెప్పడం, వెంటనే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఈ విషయంపై చాలా సీరియస్ అయింది. మీ అభిప్రాయాల్ని ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు. కూటమికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూర్చొని మాట్లాడుకుంటారు. ఇది కూటమికి సంబంధించిన విషయం, ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకో కార్యకర్తలకో సంబంధించిన విషయం కాదు అని ఖరాఖండిగా చెప్పడం, అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ విషయంతో మీకు సంబంధం లేదు, మీరు సైలెంట్ అయిపోండి అని చెప్పేసి కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం నుంచి కూడా వీళ్ళకు మెసేజ్లు వెళ్ళడం. ఇక కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇదంతా పనిగట్టుకొని చేశారు. ఎందుకంటే నారా లోకేష్ గుడ్ బుక్లో ప్లేస్ సంపాదించుకోవడం కోసం చేసిన పనిగా మరికొందరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నమాట. ఇది కాకుండా రేపు నామినేటెడ్ పదవులు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే నారా లోకేష్ను ప్రసన్నం చేసుకునేందుకు కొంతమంది ఇలా మాట్లాడారనే విధంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు మాట్లాడుతున్నమాట. ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరికీ తెలుసు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారి వాల్యూ ఏంటో. ఆయన కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డాడు. ఈ కూటమి ఏర్పడడానికి తాను తగ్గి కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడానికి ఆయన కష్టం మరవలేంది. అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయడం, అది కాకుండా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేసిన ప్రతి చోట మనస్ఫూర్తిగా పనిచేయడం, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా కూటమి గెలవడం కోసం వాళ్ళు కష్టపడడం, ఇదంతా కూటమి విజయం. సో ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది చేసిన కామెంట్స్ కానీ, మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు కానీ, ఇవన్నిటినీ కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా తీసుకుంది. దీన్ని ఇంతటితో మీరు ఆపేయండి అని చెప్పేసి చాలా ఖరాఖండిగా చెప్పడం కూడా జరిగింది. సో మొత్తానికైతే ఇప్పటివరకు అయితే ఈ ఇష్యూ అయితే ఫుల్ స్టాప్ పడ్డట్టే. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఏదైనా ఉంటే కూటమిలోని వ్యక్తులు మాట్లాడుకుంటారు, కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే బీజేపీ పెద్దలు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ కూర్చొని మాట్లాడుకొని తేల్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే నారా లోకేష్కు టైం ఉంది. ఇది కాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం 6 నెలలే అవుతుంది. ఇలాంటి సమయంలో ఈ డిప్యూటీ సీఎం ఇష్యూ తీసుకురావడం వల్ల వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. మన శత్రువులకు, ప్రత్యర్థులకు ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ఈ ఇష్యూను క్లోజ్ చేసినట్లుగా సమాచారం.